శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైనటువంటి ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ మంత్లోని 12వ దినంలో మన టీఎల్సీ అనుదిన ఆహారాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పట్లాగానే డైలీ బ్రెడ్లో ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు 7 నుంచి 7:30 లోపు మీరు పోస్ట్ చేయాల్సిందిగా, పోస్ట్ చేసినటువంటి రైట్ ఆన్సర్ చెప్పినటువంటి వారికి చక్కటి ఎంకరేజ్ చేయడానికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వటం జరుగుతుందనేటువంటిది తెలియపరిచినట్లుగా మీరు సంసిద్ధంగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనానికి మూలవాక్యం ఏంటంటే దైవ చిత్తం. దైవ చిత్తానుసారం అనేటువంటిది ఎరగాలి. దేవుని చిత్తం ఏంటి నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, అది తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవశ్యం. తెలుసుకున్న దాన్ని అనుసరించడం అనేటువంటిది ఆశీర్వాదం. దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి దైవ చిత్తాన్ని అంగీకరిస్తూ అనుసరించటం ద్వారా దీవించబడతాం, అభివృద్ధి చెందుతాం, ఆస్వాదించబడతాం. అనేకులకి ఒక చక్కటి ఆదర్శంగా నిలిచేటువంటి వారుగా దేవుడు నిలబెడతాడు. ఈ వచనంలో మొదటి తలంపు ఏంటంటే నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ జీవితంలో దేన్నైతే యోచన చేస్తావో, అంటే యోచన అంటే ఆలోచన, దేనిని బట్టి వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబ పరంగా కావచ్చు, నీ బిడ్డల పరంగా కావచ్చు, నీ యొక్క ప్రొఫెషన్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ ఏదైతే యోచించేస్తావో, ఏదైతే నువ్వు తలస్తావో, ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీ జీవితంలో అది స్థిరపరచబడుతుంది. అంటే ఎప్పుడు స్థిరపరచబడిద్దంటే నీవు అనుకున్నది కాదు, దేవుని చిత్త ప్రకారం నువ్వు తలంచినప్పుడు, దేవుని చిత్త ప్రకారం నువ్వు ఆలోచించినప్పుడు, దేవుని చిత్త ప్రకారం నీవు ఆ విధంగా అనుసరించాలని అనుకున్నప్పుడు అది స్థిరపరచబడుతుంది. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క క్వశ్చన్ ఏంటంటే యోబు గ్రంథం ఎన్ని అధ్యాయాలు? యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇది క్వశ్చను. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. రెండవ తలంపు ఏంటంటే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు యోచన స్థిరపరచబడింది. రెండవది నీ మార్గముల మీద, అంటే నీవు వెళ్ళేటువంటి మార్గంలో, నీవు చేసేటువంటి పనిలో, నీకున్నటువంటి సంకల్పం ప్రణాళికలో వెలుగు ప్రకాశిస్తుంది. ఎంత దీవెన! మన మార్గం అది రాత్రైనా పగలైనా కావచ్చు. అంటే భౌతికంగా మాట్లాడతలేదు ఇక్కడ దేవుడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు, ఎంతమంది అడ్డుగా ఉండా కానీ మనకి దేవుడు మన మార్గాన్ని ప్రకాశమానంగా వాటన్నిటిని కూడా తొలగిస్తాడనేటువంటిది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మన ప్రొఫెషన్ పరంగా దేవుడు కార్యాలు చేసేటువంటి వారు. వెలుగు ప్రకాశింపజేస్తాడు. అంటే మనకి ఆటంకాలు అనేవి, అభ్యంతరాలు అనేటువంటివి, అవమానాలు అనేటువంటివి మనకి కలిగించాలన్నా కానీ కలిగించనీయకుండా వారిని ప్రక్కకు నెట్టేసేసి మన మార్గాల్లో దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మి విశ్వసించి దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని అంగీకరించి అనుసరిస్తే నీ జీవితం ఇప్పటివరకు ఎలా నడిచిందో కానీ ఇక ముందు మాత్రం దేవుడు అద్భుతంగా నిన్ను నడిపించబోతున్నాడు. అద్భుతంగా నీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతంగా నీ మార్గాల్లో వెలుగు ప్రకాశింపజేసి నీవు తేజరిల్లే విధంగా నీ కుటుంబం, నీ బిడ్డలు కూడా ఉన్నతంగా దేవుడు బలపరిచేటువంటి వారుగా దేవుడు కార్యాలు చేయబోతాడు. అట్టి రీతిగా దేవుడు మనందరి జీవితంలో ఈ మాటలు స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు
ప్రొఫెసర్ డాక్టర్ సుజాత గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 9:11 సెలవిచ్చినట్లుగా, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా ప్రొఫెసర్ డాక్టర్ సుజాత గారికి మరి దేవుడు అనేక దయాకరటను అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో ఇంకా ఉన్నతంగా దీవిస్తూ వారి ద్వారా ఇంకా అనేక మంది మేలు పొందే విధంగా మంచి తర్ఫీదును పొందేటువంటి రీతిలో దేవుడు అట్టి జ్ఞానంతో మరి దేవుడు తన సేవ బిడ్డను ఉన్నతంగా వారి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుని తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఏ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవ, ఇప్పటికి నాయన మా పట్ల మీ ఉద్దేశం ఏంటో, మీ చిత్తం ఏంటో, మీ ప్రణాళిక ఏంటో అనేటువంటిది మేము తెలుసుకున్నటువంటి వారుగా అయ్యా, మరి ఇప్పటికి కూడా అడగనటువంటి వారుగానే మా బ్రతుకులు ఉంటాయి. మా చిత్తం ఏంటో, మా ఉద్దేశం ఏంటో నా ప్రభువా, మేము అనుకున్నది, మేము కోరుకున్నది, మా ఏదైతే తలంపు కలిగిందో అటు రీతిగానే మేము జీవిస్తుంటే క్షమించండి. దేవ, మీ చిత్తాన్ని తెలుసుకుని అంగీకరించి అనుసరించేటువంటి ఆత్మీయతలో బలపరచండి ప్రభువా. అప్పుడు నాయన మేము ఏదైతే యోచిస్తామో, ఏదైతే తలుస్తామో, ఏదైతే నాయన అనుకుంటామో అది మా జీవితంలో స్థిరపరచబడిద్దని మీరు జ్ఞాపకం చేశారు. మా మార్గాల మీద వెలుగు ప్రకాశించడానికి సెలవిచ్చేట్లుగా నా తండ్రి అయ్యా, మేము వెళ్ళేటువంటి మా ప్రయత్నాల్లో, మా పనుల్లో నాయన అయ్యా, వ్యక్తిగతంగా మా కుటుంబాలు, మా బిడ్డల పక్షాన నా తండ్రి మీ వెలుగును ప్రభువా ప్రకాశింప చేయండి. దేవ, మీ కార్యాలు అనుగ్రహిస్తూ సహాయించండి. ఇది నాయన టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభువా, వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా స్థిరపరచండి. కేవలం వినటం మాత్రమే కాకుండా అనుసరించేవారుగా బలపరచండి ప్రభువా. ఇది నాయన మరి జన్మదినం జరుపుకున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ సుజాత గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీ దాసులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ లేఖనంలో జ్ఞాపకం చేసేటువంటి వాక్యానుసారమైనటువంటి రీతిలో మీ వల్లనే మాకు దీర్ఘాయువు అనేటువంటిది నాయన, మాకు ఆరోగ్య ఆయుష్ అనేటువంటిది మీ ద్వారానే కాబట్టి నాయన దేవ, ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ఇచ్చిన కుమార్తెను మీరు ఆశ్రయించి ఉన్నతమైన భవిష్యత్తును దయచేసి ఆయన ఆర్థికంగా, ఆత్మీయంగా మీ దాసుల కుటుంబాన్ని ఇంకెక్కువగా అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.